నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. లెనిన్ శతవర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన వామపక్ష పార్టీల నేతలు. రాజకీయాల్లోకి మతం చొరబడితే ప్రమాదకరమని నేతల ఆందోళన. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక పథకాలు అమలు చేస్తోందని వెల్లడించిన కలెక్టర్ ఢిల్లీరావు. ఆసరా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడి. నగరంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ నేతలు. వెలగలేరులో 1,80,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే రాజకీయాల్లోకి మతం చొరబడితే ప్రమాదమని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ వెల్లడించారు. ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. సోషలిస్టు వ్యవస్థాపకులు మహోన్నత నేత లెనిన్ శతవర్ధంతి సందర్భంగా విజయవాడలోని లెనిన్ విగ్రహం వద్ద ఆట పాట మాట కార్యక్రమం నిర్వహించారు. లెనిన్ శతవర్ధంతి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్ అనిల్, ఏపీపీఎన్ఎం రాష్ట్ర అధ్యక్షులు పి చంద్రనాయక్ అధ్యక్షత వహించి మాట్లాడారు. మిత్రులారా, అందరికీ నమస్కారం. జి ఓబులేసు, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఈరోజు లెనిన్ 100వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ సెంటర్లో, లెనిన్ సెంటర్లో ఆట పాట మాట కార్యక్రమంతో ప్రజలందరినీ లెనిన్ యొక్క సిద్ధాంత భావజాలాన్ని తెలియజేస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాంస్కృతికంగా కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశమంతా కూడా విగ్రహాల ఆవిష్కరణలతో జరిగిపోయేటువంటి పరిస్థితి, ఇంటింటికి అక్షింతలు వచ్చేటువంటి పరిస్థితి ఒకటి దాపురించింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పోకడ. దేవుడు అనేటువంటిది, మతం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది. దాన్ని రాజకీయాలలో చొప్పించి దేశ ప్రజలందరికీ ఆపాదించేటువంటి ఒక విష సంస్కృతి వాళ్ళ దేశంలో తాండవిస్తూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో సాంస్కృతిక విప్లవం రావాల్సిన అవసరం ఉంది. దానికి సంగీతము, సాహిత్యము రెండూ కూడా మార్క్సిజానికి, లెనినిజానికి కవల పిల్లలు. మరి ఆ పద్ధతిలోనే ఇవాళ ఈ వామపక్ష పార్టీలు ఇక్కడ లెనిన్ విగ్రహ కమిటీ ఈ రెండు కలిసి ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రూపొందించడం చాలా శుభపరిణామము. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయాల అపభ్రంశం బట్టి, భ్రష్టు బట్టి ప్రజానీకాన్ని గందరగోళం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో ప్రజల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. బయటికి చెప్పేటటువంటి ధైర్యం కొంతమందికి లేకపోవచ్చు, స్పష్టత లేకపోవచ్చు. ఎన్ని రామాలయాలు లేదా ఇంకొక ప్రార్థనా స్థలాలు నిర్మిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల కడుపులు నిండుతాయి. ఆకలి సూచికలో భారతదేశం 111వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అంత అట్టడుగునున్నటువంటి దేశంగా ఉంది. ఒక పక్క మేము వెలిగిపోతున్నామని వాళ్ళు చెబుతున్నారు, కానీ ఇంకో పక్క ప్రజలు ఆకలి బాధలతో నలిగిపోతున్నారు. ఇంకా ఎన్ని ఆలయాలు కడితే మా కడుపులు నిండుతాయి, ఇంకా ఎన్ని ప్రార్థనా స్థలాలు కడితే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఇంకా ఎన్ని కూల్చివేతలు చేస్తే ఈ దేశంలో మైనారిటీలకి. వైసీపీ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం విప్లవాత్మక పథకాలు అమలు చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా 4వ విడత ఆర్థిక సాయాన్ని పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.
స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన సుభాష్ చంద్రబోస్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ నేత బోండా ఉమా వెల్లడించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అంకిత భావంతో ధైర్యంగా పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. ఆ పార్టీ 27వ డివిజన్ ఇన్ఛార్జ్ నవనీతం సాంబశివరావు ఆధ్వర్యంలో నేతాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కొత్త వంతెన కూడలిలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఆయన పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. నాయకులు రూప్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈరోజు స్వాతంత్ర పోరాటంలో మరి ఆ రోజున యువతని మేల్కొల్పి భారతీయుల్ని ఏకం చేసినటువంటి స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన 127వ జయంతిని ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా జరుపుతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు 27వ డివిజను జనసేన అధ్యక్షులు సోదరుడు నాగరాజు కానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరుడు రూప్ కుమార్ నాని కానీ, మరి ఇక్కడ నాయకులు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు చేయటం మా అందరి బాధ్యత. ఎందుకంటే ఆ మహానుభావుడు తన ప్రాణాలని దేశం కోసం అర్పించినటువంటి విధానాన్ని భావితరాలకి తెలియజేయటం మనందరి బాధ్యత. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన సైన్యంతో, తన భారత సైన్యంతోనే గడగడలాడించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. అలాంటి మహానుభావుడిని భావితరాలు, ఈ జాతి, భారత జాతి మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత. ఇవాళ స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నామంటే అలాంటి ఎందరో మహానుభావులు అర్పించిన ప్రాణ త్యాగం వల్లే సాధ్యమైంది. మరి ఆ మహానుభావుడికి తెలుగుదేశం పార్టీ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. జనసేన తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా పలు సేవా కార్యక్రమాలు, ఆ మహానుభావుడు చేసినటువంటి సేవల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, భావితరాలకు తీసుకెళ్లే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడతాం. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతి సందర్భంగా విజయవాడ సెంట్రల్ 27వ డివిజను మా జనసేన పార్టీ అధ్యక్షులు దాసరి నాగరాజు గారు, అలాగే తెలుగుదేశం అధ్యక్షులు రూప్ కుమార్ నాని గారు, మరి వారి ఆధ్వర్యంలో ఈ రోజున వారికి జయంతి శుభాకాంక్షలతో పాటు ఈ రోజున వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. జనసేన తెలుగుదేశం ఈ రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజున నియోజకవర్గం మొత్తం కూడా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి సందర్భంగా అనేకమైన కార్యక్రమాలు, పళ్ళు పంపకం కానివ్వండి, అన్నదానం, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వాతంత్ర సమరయోధులుగా మన జనసేన కానీ తెలుగుదేశం కానీ ఎప్పుడు కూడా వారిని గౌరవించుకోవడంలో ఈ యొక్క పార్టీ ముందుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మరొకసారి అభివృద్ధి పనుల విషయంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి పనులు పూర్తి చేయలేకపోతున్నామన్నారు. జీకొండూరు మండలం వెలగలేరు గ్రామంలో 1.82 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా దివంగత నేత చెనుమోలు వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. మీరు కాఫీ తాగరా అన్నారు. సార్ నేను తాగుతాను, కానీ నేను శాసనసభ్యుడు అయినప్పటి నుంచి ఏమి ప్రభుత్వానికి సంబంధించి తీసుకోకూడదనే ఒక నియమం పెట్టుకొని ఇంతవరకు చుక్క నీళ్లు తాగలేదు, జీడిపప్పు నోట్లో పెట్టుకోలేదు, అట్లాగే కాఫీ తాగట్లేదన్న. ఆయన నుండి నేను హోస్ట్ చేస్తున్న కార్యక్రమం అని చెప్పి ఆయన చేతితో కప్పు తీసుకొని నా చేతిలో పెట్టి మీరు తాగాల్సిందే నా కోసం అంటే ఆ ఒక్కసారే కాఫీ తాగా. నిజాయితీగా నా పని చేశా. ప్రతిపక్షాలు 100 రాళ్లు వేయొచ్చు, కానీ నన్ను గెలిపించిన నా ప్రజలు నాకు పూలు వేశారు, ప్రజాస్వామ్యంలో రాళ్లు వేశారు. ఎన్నో కష్టాలు, నిట్టూర్పులు, నిరసనలు, ఇబ్బందులు ఇంత దూరం సాగించాం. చరిత్రలో నాదొక పేజీలో కావచ్చు, ఒక లైన్లో కావచ్చు ఉంటుంది, ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు అన్ని రకాలుగా సహకరించిన ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా భవిష్యత్తు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది. కొంత ప్రజాప్రతినిధులుగా ఇప్పుడున్న సమకాలీన వ్యవస్థలో ఇబ్బంది పడతా ఉన్నాం, అది కూడా కొంచెం కష్టమైన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే గ్రామంలో కొన్ని 100 మంది ఉంటే ఒకళ్ళారో మన మనసును కష్టపెట్టేట్టుగా కూడా ప్రవర్తించినా అది తట్టుకోలేకపోతా ఉన్నాం.
ఉదయం నుంచి రాత్రి దాకా ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నా కూడా మనకి పూలు పడే దగ్గర పూలు పడతా ఉన్నాయి, రాళ్ళు పడే దగ్గర రాళ్ళు పడతా ఉన్నాయి. సరే, ప్రజాస్వామ్యంలో పూలని రాళ్ళని సీఎం జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యపడుతుందని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలోని గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా 37వ డివిజన్లోని వస్త్రలత, తారాపేట తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ మండేపూడి చటర్జీ ఆధ్వర్యంలో షేక్ ఆసిఫ్ పర్యటించారు. వస్త్రలతలోని ప్రతి దుకాణం వద్దకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరిగింది. రానున్న కాలంలో వ్యాపార వర్గాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వస్త్రలత, తారాపేట ప్రాంతాల్లో కార్మికులను కలిసి మద్దతు కోరడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి షేక్ ఆసిఫ్ గారు రెండవ రోజు గడప గడపకి కార్యక్రమాన్ని ఈరోజు మన వస్త్రలతలో చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ చటర్జీ గారు, అలాగే ఎలకల చలపతిరావు గారు, తంగెల రామచంద్రరావు గారు, ఎంతోమంది పార్టీ పెద్దలు, నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా వస్త్రలతలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒకటే అభ్యర్థిస్తూ ఉన్నాము. ఈ 5 ఏళ్ల పాలన కూడా మీరు అందరూ కూడా చూసే ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ చటర్జీ గారు కానివ్వండి, వీరందరూ కూడా ఎంతో పాటుపడి మరి మన యొక్క పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధిని చేసుకుంటూ వచ్చారు. అలాగే మరి మన వస్త్రలతలో టాప్ ఫ్లోర్ 70 lakhs పెట్టి కన్స్ట్రక్షన్ చేయిస్తూ ఉన్నారు. సో మీ అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీని గెలిపించాలి. మరి ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి షేక్ ఆసిఫ్ గారిని మీ అందరి యొక్క మద్దతుతోటి ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. విజయవాడ 37వ డివిజన్లో కార్పొరేటర్ చటర్జీ గారు, అలాగే మా కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారు, ఎలకల చలపతిరావు గారు, మేమందరం కలిసి ఇక్కడ వస్త్రలతలో పర్యటించడం జరిగింది. ప్రతి ఒక వస్త్ర దుకాణాలు అన్ని తిరిగి ప్రతి షాపుకి వెళ్ళి మమ్మల్ని మేము ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పి మేము అన్ని షాపులకు వెళ్ళి అడగడం జరిగింది. అలాగే వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము తప్పకుండా వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ప్రతి ఏ సమస్య ఉన్నా సరే వస్త్రలతలో ఆ సమస్యని పరిష్కరించి మేము ముందుకెళ్తాం, ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వస్త్రలత ప్రెసిడెంట్, సెక్రటరీలు, కమిటీ సభ్యులందరూ మాకు తోడుగా ఉండి మాకు అన్ని సహాయ సహకారాలు అందించే విధంగా మేము ఉంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాకు మంచి హామీ ఇచ్చి తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించిన కంచికచెర్ల మండలం పేరకలపాడు గ్రామ సర్పంచ్ సాత్విక. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎంపీడీఓ అవినీతి గురించి సాక్ష్యాధారాలతో సహా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ సీఈఓకి, జిల్లా పంచాయతీ అధికారికి, డ్వామా పీడీ, కమిషనర్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ వారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాత్విక మాట్లాడుతూ 2022వ సంవత్సరంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద పేరకలపాడు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు తాను తన సొంత నిధులు 1,11,550 రూపాయలు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమృత మహోత్సవ అనే కార్యక్రమాన్ని పేరకలపాడు గ్రామంలో నిర్వహించుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి సక్సెస్ చేయండి అని చెప్పి మండలం నుంచి నాకు ఈఓపీఆర్డీ శ్రీనివాస్ గారు కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు నా దగ్గరకు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి, అమౌంట్ దానికి ఏదైతే ఖర్చు పెడతామో దాన్ని మన మండలం నుంచి ఇప్పిద్దామని చెప్పి నాకు హామీ ఇచ్చారు వాళ్ళు. దాన్ని అలానే ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది. 1,11,550 రూపాయలు మేము మా సొంత డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మంత్ 3వ తారీఖున 3/9/2022 సంవత్సరంలో మేము పర్టికులర్ బిల్స్ అన్ని తీసుకొచ్చి ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేస్తే మేము ఇంత పెట్టామండి ఇదండి అమౌంట్ అని చెప్పిస్తే వారు పంచాయతీ నిధుల నుంచి మీరు క్లెయిమ్ చేసుకోండి, దీనికి నిధులు మాకు పైనుంచి అయితే ఎటువంటి నిధులు రాలేదని వారు చెప్పారు. కానీ అప్పుడు నాకు ప్రోగ్రామ్ ముందు చెప్పింది ఏంటి, మండలం నుంచి ఇస్తాము ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి అని చెప్పి అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు వెళ్ళి అడిగితే ఇలా అన్నారు.
దీన్ని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఇదే ఆన్సర్ చెప్తాంటే దీన్ని కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్ళాను. డిఫరెంట్ టైమ్స్లో వెళ్ళి నేను అర్జీలు ఇచ్చుకోవడం జరిగింది. వారు నాకు మండలం నుంచి వీళ్ళకి డబ్బులు కేటాయించండి అని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మండలానికి ఇచ్చారు. అయినా కానీ కలెక్టర్ గారి ఆదేశాలను కూడా వీళ్ళు ధిక్కరించి నాకు ఎటువంటి అమౌంట్ అనేది ఇవ్వలేదు. ఇవన్నీ ఇలా జరుగుతుంటే నాకు ఎందుకు అనుమానం వచ్చి నేను సమాచార హక్కు చట్టం కింద 5 అంశాలు తాత బాటలో తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పనిచేస్తున్నారని టీడీపీ నేత కేసినేని చిన్ని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం పంజాబ్ సెంటర్ గణపతిరావు రోడ్డు నందు టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా ఆధ్వర్యంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత కేసినేని చిన్ని హాజరై ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ విజయవాడ నగరంలో పొద్దున్న నుంచి చూస్తే ఎంతో సందడి నెలకొని ఉంది. ఎంతో కోలాహలంగా తెలుగుదేశం శ్రేణులన్నీ బర్త్డేని జరుపుకుంటాం. మనందరికీ చాలా అదృష్టం. నారా లోకేష్ గారు ఆయన యువగలం పాదయాత్ర ద్వారా మనకి 30 సంవత్సరాలకు సరిపోయే నాయకుడు మన పార్టీకి వచ్చారు. వారి తాతగారి అడుగుజాడల్లో వారి నాన్నగారి ఆశయాలతో వచ్చిన నాయకుడు మన నారా లోకేష్ గారు. వారి పాదయాత్ర ద్వారా 3200 కిలోమీటర్లు పూర్తి చేసి ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వారు దృష్టి పెట్టారు. తప్పకుండా రేపు రాబోయే కాలంలో ప్రజాప్రభుత్వం రాబోతుంది. ఈ ప్రజాప్రభుత్వం జనసేన టీడీపీ ఆధ్వర్యంలో రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం ఇక్కడ గణపతిరావు రోడ్డు మీద ఇస్లాంపేటలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నారా లోకేష్ గారు నందమూరి తారక రామారావు తర్వాత రాజకీయాల్లో ఆ చరిష్మా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. రేపు తెలుగు ప్రజలకు అత్యంత ఇష్టడైన నాయకుడు, అతిపెద్ద నాయకుడుగా అవతారం ఎత్తుతున్న నాయకుడు నారా లోకేష్ గారు. ఎందుకంటే సుదీర్ఘ పాదయాత్ర, 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకుని ఎన్టీఆర్ అంతటి చరిష్మా ఉన్న గొప్ప నాయకుడు నారా లోకేష్ అని ఏపీ శాసన మండలి మాజీ చైర్మన్ ఎండి షరీఫ్ వెల్లడించారు. పాత బస్తీ పంజాబ్ సెంటర్లో గల ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో తెదేపా నాయకుడు ఎంఎస్ బేగ్ సారథ్యంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెదేపా నేతలు కేసినేని చిన్ని, తెదేపా కార్యదర్శి గన్నే అన్న, తెదేపా జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి సోలంకి రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అంటే సుమారుగా 60 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈనాడు రాష్ట్రంలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో సహితం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఈరోజు నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా మరి జరుపుకుంటాం. వారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం ఈనాడు తప్పకుండా మన యువ నాయకుడు చూస్తే మనం విజయవాడ వచ్చినప్పుడు మన యువగలం పాదయాత్ర మనం అందరం కలిసి బ్రహ్మాండంగా పశ్చిమ నియోజకవర్గంలో ఎంట్రీ చూస్తే ఒక 5 రోడ్లు నిండిపోయినాయి. ఆయన 2 రోజులు విజయవాడలో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. మన కూడా అంటున్నారు మీరు విజయవాడలో నన్ను క్రష్ చేశారని. అంటే మనం ఎంత ఆదరణ చూపించామో ఆయన పాదయాత్రకి వారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి మళ్ళీ మనం ఇంకా ఈ 80 రోజులు జాగ్రత్తగా కష్టపడి ఎవరైతే తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఉన్నారో 175 నియోజకవర్గాల్లో 160 నియోజకవర్గాల్లో గెలవాలి. వైనాడ్ పులి 27వ తారీఖున మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర బ్రహ్మరథం మనం అందరం చూసాం. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా నారా లోకేష్ గారికి అభిమానం అనేది ఏ విధంగా పెరిగిందనేది, ఎన్నో రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టిన, ఆటంకాలు సృష్టించిన, అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆయన చేపట్టిన యొక్క పాదయాత్ర పూర్తిగా విజయవంతం అవడం అనేది మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. అలాంటి యువ నాయకుడికి
విజయవాడలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన విరుచుకుపడ్డారు. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడుగా మారాడని అన్నారు. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుక నాని అటు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. కేశినేని నాని వైసీపీలోకి వెళ్లాక నలుగురు కూడా నాని వెంట లేరని చెప్పారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి దగ్గరైనటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని గారి కార్యాలయంలో పెద్ద ఎత్తున లోకేష్ గారి జన్మదిన వేడుకలు జరగటం, అదేవిధంగా మరి గత కొద్ది కాలంగా పార్లమెంట్ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఇవాళ మన యువ నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారి జన్మదినం మన ఆఫీస్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన ఆఫీస్లో రెగ్యులర్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి మీరందరూ నన్ను సహకరించి ఇవాళ మనం ఇటువంటి బ్రహ్మాండమైన స్థాయిలో నన్ను సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. మీరు సోదరు పక్క రాష్ట్రాల నుంచి చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు వస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏనాడు మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం పక్క పార్టీల్లోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని, మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్లు అవసరం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాల కూటమి రాజకీయంపై విసుర్లు విసిరారు. ఏమీ చేయని వారికి, చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న వారికి, చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠ, ఆయనకు తోడు ఈనాడు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. రోజు ఇలాంటి వారికి సమాధానం ఇవ్వాల్సి రావటం నిజంగా కలికాలం అనిపిస్తోందన్నారు. ఏమిటో తెలుసా, ఏ అభివృద్ధి కూడా చేయని వారికి, ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి, ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు. మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు. వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు. ఎవరో తెలుసా? విజయవాడ నగర అభివృద్ధికి చంద్రబాబు ₹1 కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవంటూ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 64వ డివిజన్ కంట్రిక ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ శ్రీరాములతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ 64వ డివిజన్లో స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. మా దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో 64వ డివిజన్ను పూర్తిగా విస్మరించారన్నారు. అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నాడని, విజయవాడ నగర అభివృద్ధికి చంద్రబాబు ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు లేవన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో కోట్ల రూపాయలు వెచ్చించి కృష్ణలంక రిటైనింగ్ వాల్, ఆర్ఓబి బ్రిడ్జులు అభివృద్ధి చేశారన్నారు. చర్యలు తీసుకుంటాం కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే డివిజన్లో మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా, ఎందుకంటే గత చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా కూడా అశ్రద్ధ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పని
ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి విజయవాడ నగర ప్రజలను మోసం చేసిన వ్యక్తి. ఎందుకంటే ఇక్కడికి డ్రైనేజీల కోసం డబ్బులు వస్తే ఆ డబ్బులను కూడా అమరావతికి డైవర్ట్ చేసుకున్న వ్యక్తి. ఎందుకంటే విజయవాడ నగరానికి ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కానివ్వండి, 100 కోట్ల రూపాయలు పెట్టి కృష్ణలంకలో రిటర్నింగ్ వాళ్ళని కానివ్వండి, ఇదే విధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి బ్రిడ్జెస్ కానివ్వండి, ఆర్ఓబీలు కానివ్వండి, పార్కులు డెవలప్ చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి ముఖ్యమంత్రి గారు మాకు డెవలప్మెంట్ చేస్తున్నారు. గతంలో మరి ఇక్కడ బోండోమా అని చెప్పని కొవ్వు బలిసిన వ్యక్తి ఒకడు ఉండేవాడు. కానీ తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ వెల్లడించారు. 42 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత అంగన్వాడీలకు పోరాటం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలతో చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా నగరంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నందు అంగన్వాడీలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ 42 రోజులుగా 11 డిమాండ్ల మీద సమ్మె చేపట్టడం జరిగిందని, అంగన్వాడీల నిరసనకు అన్ని వర్గాల నుండి సహకారం అందిందని తెలిపారు. సమ్మె పరిష్కారం కోసం మంత్రివర్గం ఉపసంఘం 7 సార్లు సమావేశమైందన్నారు. 7వ జరిగిన సమావేశంలో మా సమస్యలపై పరిష్కారం లభించిందన్నారు. యూనియన్ తోటి అట్లనే ప్రభుత్వ అంగీకారంతో కన్సర్న్ అమౌంట్ పెంచుతామని చెప్పేసి కూడా రిటర్న్ పూర్వకంగా రాసిస్తున్నందువల్ల మేము తాత్కాలికంగా ఆ అంశం మీద అంగీకారం కుదిరి మేము సమ్మెను విరమించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం అంటే ఒక గవర్నమెంట్ వైపు నుంచి హామీ వచ్చిన తర్వాత తప్పకుండా నమ్ముతాము. గతంలో ఇవ్వలేదు కాబట్టి ఇంతకాలం ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం చాలా పెద్ద పోరాటాలు చేశాం. మదర్స్ కమిటీలకు వ్యతిరేకంగా మదర్స్ కమిటీలు ఇచ్చింది 8 మంది మదర్స్ ఉద్యోగాలు వేసేయచ్చు, తీసేయచ్చు. అటువంటి ప్రమాదకరమైన తీసుకొచ్చింది. ఆ తర్వాత వాటిని రద్దు చేసుకున్న పెద్ద పోరాటం చేశాం. రద్దు చేస్తానని ఇచ్చిన జీవోని ఇంప్లిమెంటేషన్ కోసం కూడా చాలా పెద్ద పోరాటం చేశాం. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది, పోరాడతాం, మళ్ళీ వాడి ఇంప్లిమెంటేషన్ కోసం మళ్ళీ పోరాడతాం. పోరాటానికి ఫుల్ స్టాప్ ఉండదు ఎప్పుడూను. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పశ్చిమ టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జలీల్ ఖాన్ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కత్తిరించి నారా లోకేష్కు తెలిపిన టీడీపీ నేతలు కేశినేని చిన్ని శివనాథ్, రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి, పలువురు నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని శివనాథ్ మాట్లాడుతూ యువగళం పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల మన్ననలను పొందిన ఏకైక యువ నాయకుడు నారా లోకేష్ అని అన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా మనోధైర్యంతో ప్రజాదరణ సాధించి విన్న వ్యక్తి నారా లోకేష్ అని కొనియాడారు. యువగళ రథసారథి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మొత్తం ఇవాళ విజయవాడ నగరంలో వాడవాడల అన్ని వార్డుల్లోనూ ఘనంగా తెలుసుకున్నాం. ఇవాళ జలీల్ ఖాన్ గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడ జలీల్ ఖాన్ గారి ఆఫీస్లో వారి జన్మదిన వేడుకలు గ్రాండ్గా జరుపుకున్నాం. ఇవాళ మనం రాబోయే ప్రభుత్వంలో ఇక్కడ మన ప్రాంత సమస్యలు మొన్న యువగళం పాదయాత్ర ద్వారా వారు తెలుసుకోవడం జరిగింది. యువగళం పాదయాత్రలో జలీల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో అమరావతి నుంచి విజయవాడలోకి ప్రవేశించినప్పుడు ఘన స్వాగతం పలికాం. విజయవాడలో వ్యక్తి అహంకారం లేదు, సామాన్య కార్యకర్తగా భావించి తెలుగుదేశం పార్టీకి సేవలు చేయాలి, అదే తెలుగుదేశం పార్టీకి అండ ఉండాలి. ఈ పేదరికం నిర్మూలనలో కొంత భాగం ఆయన కూడా ఆయన ట్రస్ట్ తరఫున ఖర్చు పెట్టి వాళ్ళకి కాపాడుకోవాలనే ఆలోచనతో తన స్థాయి మర్చిపోయి కార్యకర్తగా విజయవాడ పార్లమెంట్లో రాత్రి పగులు అనుకోకుండా కష్టపడుతున్న నాయకుడు చిన్ని గారు. అట్లాగే మీకు పట్టాభి గారి విషయం తెలుసు. నేను నా కోసం ఎక్కువ మాట్లాడను, పార్టీ ఆఫీస్ వెళ్తే ఈ పట్టాభి గారి గురించే మాట్లాడతా. ఆయన కూడా అన్నిటికీ తెగించి ప్రాణం కూడా లెక్క చేయకుండా పోయినా లెక్క చేయకుండా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. లెనిన్ శతవర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన వామపక్ష పార్టీల నేతలు. రాజకీయాల్లోకి మతం చొరబడితే ప్రమాదకరమని నేతల ఆందోళన.
మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక పథకాలు అమలు చేస్తోందని వెల్లడించిన కలెక్టర్ ఢిల్లీరావు, ఆసరా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడి. నగరంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ నేతలు. వెలగలేరులో 1,80,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని వెల్లడి. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.